శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 11 వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నామండి. మనం 12వ వాల్యూంలోకి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాం. ఏమి ఉన్నాయి ఈ 12వ వాల్యూంలో అంటే కనుక చతుర్థ పంచమ స్కంధములకు సంబంధించిన విషయాలు ఉన్నాయండి. అంటే చతుర్థ స్కంధము చివరిలో ఉన్నాము, అట్లాగే పంచమ స్కంధం ప్రారంభం చేసుకుంటాము ఈ సంపుటంలో మనం, అంటే ఈ వాల్యూంలో. చతుర్థ స్కంధము 856వ పద్యము నుండి పంచమ స్కంధము 137వ పద్యము వరకు ఈ వాల్యూంలో మాస్టారు రహస్య ప్రకాశం చేశారండి. అంటే దాగి ఉన్న రహస్యాన్ని ప్రకాశితం చేశారు. అంటే ప్రియవ్రతుని వృత్తాంతము, చతుర్ముఖుడు దిగి రావటము, బ్రహ్మోపదేశము, అట్లాగే ఖగోళ భూగోళములు వాటి వర్ణనములు, సప్తద్వీపములు, అగ్నిధ్రుని పరిపాలనము, తర్వాత భూమిని 9 వర్షాలుగా విభజించటము, వృషభావతారము, భరతుడి చరిత్రము, ఇవి ఈ వాల్యూంలోని విశేషాలండి. మొట్టమొదటగా పరిచయము అని మాస్టారు ముందు మాట ఇచ్చారండి. ఆ పరిచయము అనేటువంటి ఆ ముందు మాటని చెప్పుకుందాము. మానవునకు భూమిపైన అస్తిత్వము కల్పింపబడినది కానీ మానవుడు కావాలనని భూమిపై పుట్టలేదు. మన ఇష్టమా? మన ఇష్టం కాదండి. మానవుడు కావాలనని భూమిపై పుట్టలేదు. భూమిపైన అస్తిత్వం కల్పింపబడింది. ఆ ఎగ్జిస్టెన్స్ మనకిచ్చారు, బాగుంది. మొదట పుట్టిన వెనక మానవుడు ఈ భూమి తనది అనుకొని పరిపాలించుట, కొనుట, అమ్ముట చేయుచున్నాడు. మొదట పుట్టిన మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమి నాదనుకుంటున్నాడు, కొనటం, అమ్మటం. చోటులో ఇల్లు కట్టిన మానవుడు ఇంటిలోని చోటు కొలిచి అద్దెలు వసూలు చేయుచున్నాడు. ఇట్టి అజ్ఞాన బంధము తెచ్చుకొని చిక్కులు పెట్టుకొనుచున్న మానవునకు ఆ చిక్కులు తొలగించుకొనుట కూడా ఒక విద్యగా నేర్పబడినది. ఏవో రకరకాల చిక్కులు పెట్టుకుంటున్నాం. ఇల్లు నాదనుకుంటున్నాము, చోటు నాదనుకుంటున్నాం, భూమి నాదనుకుంటున్నాం, దాన్ని అద్దెలకిస్తున్నాం, అద్దెలు వసూలు చేస్తున్నాం. ఏమండి? అయితే ఇదంతా అజ్ఞానం అంటున్నారు. అజ్ఞాన బంధము పెంచుకుంటూ ఉన్నాడు మానవుడు. చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆ చిక్కులు తొలగించుకోవటానికి ఒక విద్య ఏర్పడిందండి. ఏమిటయ్యా ఆ విద్య అంటే కనుక అది మోక్ష విద్య. ఈ విద్య కూడా పాండిత్యముగా కట్టుకొని దానిచే తన్ను తాను బంధించుకొనగా మరలా దాని నుండి విమోచనము పొందుటకు మరలా మోక్ష విద్య కావలసి వచ్చినది. వాతావరణము, పరిసరములు మానవునిపై ఎట్టి ప్రభావమును కలిగించును? వాతావరణము మానవుని తయారు చేయునా? వాతావరణం తయారు చేస్తుందా మానవుణ్ణి? మానవుడు వాతావరణమును, పరిసరములను, నాగరికతను, సంస్కృతిని సృష్టించుకొనునా అను ప్రశ్నలు పుట్టినవి. మానవుడు సృష్టించుకుంటాడా వీటిల్ని అనేటువంటి ప్రశ్నలు పుట్టినాయి. కుండ చుట్టూను గల చోటునకు కుండలోని చోటుపై ప్రభావం ఉన్నదా లేదా అను చొప్పదంటూ ప్రశ్నల వంటివి ఈ ప్రశ్నలు. ఇట్టి అజ్ఞానము నుండి విమోచనము చెందుటకు కూడా మోక్ష విద్య కావలసి వచ్చినది. అజ్ఞానం నుండి విమోచన చెందటం, దానికండి మోక్ష విద్య. చోటు అంతయు ఒక్కటే. చోటులో కుండది ఉన్నది కనుక అదే చోటు కుండలో ఉన్నది. చోటులో కుండ ఉందండి, అందువల్ల అదే చోట్లో అదే కుండలో మళ్ళీ చోటు ఉంది కదండి. చోటు అంతయు ఒక్కటే, మొత్తం ఒకటే. చోటులోనే కుండ ఉన్నది. కుండ ఉదాహరణకు కుండ అనుకుందాం. కుండ చోటులో ఉంది, బాగుంది. అదే చోటు కుండలో కూడా ఉంది. కుండ బయట ఉంది, కుండలో ఉంది అని జ్ఞప్తి చేయవలసిన దుస్థితిని మానవుడు తెచ్చుకున్నాడు. చోటులో నుండి సూర్యుడనబడు వెలుగుల ముద్ద, ఆ ముద్ద మీదుగా మన భూమి మీదకు ప్రయాణము చేసిన వెలుగులు సూర్యునిలోనివి కావు. సూర్యుని కన్నా ముందు నుండి చోటులో వెలుగు విత్తనములు శాశ్వతములుగా ఉన్నవి. సూర్యుడి కన్నా ముందు నుండే ఈ వెలుగు విత్తనములు శాశ్వతంగా ఉన్నాయి. అవి
సౌర కుటుంబములుగా మొలకెత్తునప్పుడు మొదటగా ఏర్పడిన వెలుగుల బుడగలే సూర్యమండలములు. చోటులో ఆల్రెడీ వెలుగుంది, అయితే వెలుగు మొలకెత్తింది. ఆ మొదటగా ఏర్పడిన వెలుగుల బుడగలే సూర్యమండలములు అంటున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్నది ఆ వెలుగు, అది సూర్యమండలములుగా మొలకెత్తింది కనుక ఆ మొదటగా ఏర్పడింది. అలా ఏర్పడిన వెలుగు బుడగలు సూర్యమండలములు. వాని నుండి ప్రతిబింబించిన వెలుగులే సూర్యుడు, గ్రహములు, చంద్రుడు మున్నగు చిన్న చిన్న బుడగలుగా ఏర్పడినవి. వానిలో ఒకటి అయిన భూమిపైన మేలుకొలిన వెలుగుల చిల్లరలే జీవులు. మనం కూడా అంతే, ఆ వెలుగుల్లో భాగమే. చిల్లర మనం. వానిలో ఒకటి అయిన భూమిపైన మేలుకొనిన వెలుగుల చిల్లరలే జీవులు. సూర్యుడు, గ్రహాలు, చంద్రులు ఇవన్నీ కూడా చిన్న చిన్న బుడగలుగా ఏర్పడ్డాయి. ఈ జీవులపై ఆ వెలుగుల ప్రభావమే దేహ నిర్మాణము, మెలకువ, తెలివి, వాతావరణమును తనకన్నా వేరుగా గుర్తించు అజ్ఞానము, దాని ఎడల ప్రవర్తింపవలసిన తీరుతెన్నులు. చక్కగా పరిశీలించినచో ఈ వెలుగు తెలివి అనియు, దీనితో చేయబడిన తెలివియే మనలను సృష్టించుచున్న ప్రకృతి అనియు, ఈ తెలివియే ప్రకృతి నుండి మేల్కొనిన మనమందరము అనియు తెలియను. ఈ తెలివియే రక్షించుచున్న తెలివి, రక్షింపబడుచున్న తెలువులు అని రెండుగా వర్తించుచున్నవి. అంటే రక్షించుచున్న తెలివి, రక్షింపబడుచున్న తెలివి రెండుగా ఉందండి. దానివలననే పాలకుడు, పాలింపబడువారు అను సంప్రదాయం ఏర్పడినది. దాని మొదటి కథలే పాలకుడు, పాలింపబడేటువంటి వాడండి, రాజు, ప్రజలు. అగో ఆ పాలకుడు, పాలింపబడే అనేవాళ్ళు ఆ సంప్రదాయం ఏర్పడింది కదా, దాని మొదటి కథలే బ్రహ్మ, శివుడు, దేవతలు, సృష్టిజీవులు అనబడు వారి కథలు. ఇన్నిటి యందున్న ఒకే తెలివి నారాయణుడు. ఇన్నిటి యందు ఉన్న ఒకే తెలివి ఎవరండి? నారాయణుడు. అందుండి చతుర్ముఖుడైన తెలివి పుట్టి మనలను అందరను తన నుండి వెలువడినట్లు చేసినది. ఈ చేసిన ప్రయత్నములోని సోపాన క్రమమే ప్రజాపతులు, రుద్రులు, ఋషులు, పంచభూతములు, మనువులు మున్నగు వారి కథలు. వానిలో భాగమే ధ్రువుని కథ. ఇవన్నీ వాటిని సూచించడానికి చెప్పినటువంటి కథలండి. అందులో భాగమే ధ్రువుని కథ, పృథు చక్రవర్తి కథ మున్నగునవి. జీవప్రజ్ఞలకు తండ్రి అయిన అహంకారమూర్తి కథయే దక్షయజ్ఞ కథ. జీవప్రజ్ఞలకు తండ్రి అండి ఎవరు? అహంకారమూర్తి. ఆయనే దక్షుడంటే. ఆ దక్షయజ్ఞ కథ దానికోసం చెప్పబడింది. స్వయంభవమనువు, దక్షుడు మున్నగు వారందరూ జీవుల వెలుపల పాలకులుగా ఉండి కూడా జీవుల లోపల పాలితులుగా ఇంకనూ మేలుకొనియే ఉన్నారు. మన వెలుపలేమో పాలకులుగా ఉన్నారు, మన లోపలేమో పాలితులుగా ఇంకనూ మేలుకొనియే ఉన్నారు. ధ్రువుడు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, వృషభుడు, భరతుడు మున్నగు వారందరూ ఈ భూగోళ నిర్మాణమునకు, పోషణకు, రక్షణకు బాధ్యత వహించిన పాలకులై ఉండి భూగోళమందలి అన్ని పొరలలోనూ అంతర్యాములుగా కూడా ఉన్నారు. ఇట్లు లోపల వెలుపల అను భేదమైన అజ్ఞానమును తమ తెలివి అను వెలుగుతో అహస్సుగా మార్చి అహోరాత్రముల నిర్మాణమునకు లెక్కలకు వీరందరూ కారకులైనారు అంటున్నారండి. సంవత్సరములు, యుగములు ఏర్పడి అందు భూమిపై ఖనిజములు, వృక్షములు, జంతువులు, నరులు ఏర్పడిరి. వీరి దేహములు పరస్పరము ఆహారముగా ఏర్పడెను. ఈ మొత్తమునకు ప్రయోజనము వీని అస్తిత్వమే గాని వేరేమియూ లేదు. వ్యక్తిగత ప్రయోజనము లేని పనియొగుటచే ఈ మొత్తము యజ్ఞకర్మ అయినది. దీనివల్ల ఏదో ఆశించి చేయటం కాదు కదండి ఈ సృష్టి. వ్యక్తిగత ప్రయోజనం లేదు, అందువల్ల ఏమైంది? ఇది యజ్ఞకర్మ అయినది. అందు విధానములు ఏర్పడినవి. దాని యందు అంతర్భూతముగా ఉన్న ప్రకృతి ధర్మముల అల్లికయే వేదమైనది. ఈ వేదమును మానవులు అధ్యయనము చేయుట ఏర్పడినది. ఈ అధ్యయనము శ్వాస వలె, అన్నపానీయాదుల స్వీకరణ వలె సహజమైనది.
యజ్ఞకర్మ అయిందండి ఈ సృష్టి. దానికి విధానాలు ఏర్పడినాయి. అందు ప్రకృతి ధర్మముల అల్లిక ఆ ప్రకృతి ధర్మముల అల్లిక అనేటువంటిది అంతర్భూతంగా ఏర్పడింది. అదిగో అదే వేదము. అంతర్భూతముగానున్న ప్రకృతి ధర్మముల అల్లికయే వేదమైనది అంటున్నారండి. ఆ వేదము దాన్ని అధ్యయనం చేయటం ఏర్పడింది. ఎలా ఉంది ఈ అధ్యయనం? శ్వాస వలె, అన్నపానీయాదుల స్వీకరణ వలె సహజంగా అయింది. ఈ వేదమును ఆధారముగా కొని ఈ ధర్మములను మొదట ప్రవర్తింపచేసి పరిపాలించిన వారే మనువు, ప్రియవ్రతుడు, ఋషభుడు, భరతుడు అనువారు. వీళ్ళు వేదాన్ని ఆధారంగా చేసుకొని ఈ ధర్మాలను మొదట ప్రవర్తింపచేసిన వాళ్ళండి. అందుకోసం వీళ్ళు ప్రత్యేకత. అట్లా పరిపాలించారు. వేదమును ఆధారముగా చేసుకొని పరిపాలించారండి. మనువు కానీ, ప్రియవ్రతుడు కానీ, ఋషభుడు కానీ, భరతుడు కానీ. అందు ప్రియవ్రతుని పరిపాలనమున నరుడు సుఖపడుట, ఇంద్రియములను సుఖసాధనములుగా కనుగొనుట, మరలా ఇవి శాశ్వత సుఖములు కావని తెలుసుకొని వైరాగ్యము పొందుట, అంతర్యామి అయిన వెలుగునందే తెలివి పొంది సంతతికి దేహమును రాజ్యమును సంక్రమింపచేసి తాను మరలా వెలుగులోనికి తిరిగి వచ్చి ఉండిపోవుట స్థాపింపబడినవి. అగ్నిధ్రుని పరిపాలనమున, నాభి పరిపాలనమున స్త్రీ పురుష దేహ సౌందర్యము ఆకర్షణకు కారణమగుట. స్త్రీ పురుష దేహ సౌందర్యము ఇది ఒకరికొకరు ఆకర్షణ. అది కారణమైంది ఎప్పటి నుంచి? అగ్నిధ్రుని పరిపాలనమున, నాభి పరిపాలనమున. అది సృష్టికర్మకు కావలసిన మనోహరత్వమును చేకూర్చుట స్థాపింపబడినవి. దీనికి సమకాలికముగా వారి పరిపాలనముననే పరిభ్రమణము, అహోరాత్రాదులు, ఖగోళ భూగోళ శాస్త్రములు, లోకవృత్తము కూడా స్థాపింపబడినవి. సప్తద్వీపములు ఏర్పడుట, దానికి ప్రతీకలుగా నరదేహమునందు షట్చక్రములు. సప్తద్వీపాలండి. దానికి ప్రతీకగా మన దేహం అందే ఉన్నాయి. ఏమున్నాయి? షట్చక్రాలు, 6 చక్రాలు ఉన్నాయిగా. ఆ తర్వాత 7వది సహస్రారము ఏర్పడుట జరిగినది. భూపరిభ్రమణమున ఉత్తర దక్షిణ ధ్రువములు ఏర్పడుట ఆధారముగా కొని దేహములయందు వెన్నెముక ఏర్పడుట చెప్పబడినది. భూగోళముపై వర్షములనబడు 9 విభాగములు ఏర్పడుటతో సమకాలికముగా నరదేహమందలి అంతర్భాగములు ఏర్పడినవి. సూక్ష్మములైన పొరలు భూగోళమున ఒకదానిపై ఒకటి పద్మదళముల వలె ఏర్పడగా చిట్ట చివరి దళమైన భౌతిక భూగోళముపై భాగం ఏర్పడినది, అనగా ఉపరితలం ఏర్పడినది. ఇదియే భరతుడు మొదట పరిపాలించిన వర్షమగు భరతవర్షము. భరతవర్షం మనం భారతదేశం అంటున్నాం, అది అంతకుముందు భరతవర్షం అండి. ఇదియే భరతుడు మొదట పరిపాలించిన వర్షం కాబట్టి భరతవర్షం అంటున్నారు. ఈ కథలన్నీ జరుగుటకు ఎంతకాలము పట్టెనో తెలుపునట్టి సంవత్సర సంఖ్యలే ప్రియవ్రతుడు మున్నగు వారు పరిపాలించిన కోట్ల సంవత్సరముల సంఖ్యలుగా నిర్ణయింపబడినవి. ఈ కాలము మొత్తమునందు ఇంద్రియ ప్రజ్ఞలుగా ఏర్పడుటకు నియమింపబడిన ప్రచేతసుల కథ ఉన్నది. ఇంద్రియ ప్రజ్ఞలండి ఈ ప్రచేతసులు. ఈ కాలం మొత్తమునందు కూడా ఇంద్రియ ప్రజ్ఞలుగా ఏర్పట్టకు నియమింపబడినటువంటి అదిగో ఆ ప్రచేతసులు, వాళ్ళ కథ ఉంది. వారు అనేక కక్షలలోని జలములయందు, శుక్రములయందు, పిండములయందు ప్రవేశించి వేడిమి సహాయముగా ఇంద్రియ ప్రజ్ఞలను వికసింపజేసిన కథలున్నవి. వారు సముద్రములయందు మునిగి ఉండి తపస్సు చేసి వెలువడిరని చెప్పిన కథాఘట్టములు ఇవే. ఇన్ని కథలలో ఒక ఏకత్వం ఉన్నది. ఇన్ని కథల్లో కూడా ఒక ఏకత్వం ఉన్నదండి. ఏమిటా ఏకత్వం? అది నారాయణుడు. ఇన్ని పరిణామములలో ఒక ప్రజ్ఞ ఉన్నది. అది హరి అయిన వాసుదేవుడు. ఇన్నిటియందు అంతర్భూతమై ఒక చక్కని సమన్వయం ఉన్నది. అది సృష్టి. అది సృష్టి ధర్మము లేక వేద ధర్మము. ఇందలి ఏ భాగమునకు ప్రత్యేకమైన పరమావధి లేదు. ఏ భాగము యొక్క శాస్త్రమును ప్రత్యేక పరమావధిగా చూడదలచిన వారైనను ఆ భాగమందలి సూక్ష్మాంశములను నేర్చుకొందురే కానీ అందలి సత్యము వారికి దర్శనమీయదు.
వేదములు కేవలము అధ్యయనము చేసిన వానికి వేద పరమావధి అందదు. వేదములు కేవలం అధ్యయనం చేసిన వాళ్ళకి వేద పరమావధి అందదండి. కర్మలు మాత్రము శ్రద్ధతో ఆచరించిన వానికి కర్మల పరమావధి అందదు. ఫలితములు ఆశించిన వానికి ఆ ఫలితముల ప్రయోజనం ఉండదు. ఈ పరమావధిని ప్రయోజనమును ప్రతిపాదించి సాధించి పెట్టిన కథయే ఈ సంపుటమందలి భాగవత కథ. చూడండి, ఈ సంపుటమందలి భాగవత కథ, ఆ కథా విషయము ఏమి మనకి ప్రయోజనం చేకూరుస్తోంది అంటే గనక, అయ్యా కేవలం అధ్యయనం చేసిన వాళ్ళకి వేదం యొక్క పరమావధి అందదు. కర్మలు అంటే మనం పనులు, మంచి పనులు శ్రద్ధతో ఆచరించిన వాటికి కర్మల పరమావధి అందదు. పోనీ ఫలితాన్ని ఆశించి ఏదైనా ఇగో ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అట్లా ఆశించి పనులు చేసిన వాడికి ఆ ఫలితముల ప్రయోజనం అందదు. అయ్యా ఇదిగో ఈ పరమావధిని ప్రయోజనమును ప్రతిపాదించి సాధించి పెట్టిన కథ ఇదిగో ఈ సంపుటమందలి భాగవత కథ. దీని ప్రాధాన్యమును నిపుణతతో దర్శింపగల వారికి ఇది అందును. అందుటకు దీనిని నిపుణతతో పరిశీలించాలంటే ఈ కథ జాగ్రత్తగా మనము పరిశీలించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అట్లా దర్శింపగల వారికి ఇది అందుతుంది, ఈ పరమావధి అందుతుంది. అందుటకు దీనిని అనుసరించి జీవించుట ఆవశ్యకము. అట్లా పరమావధి అందటానికి దీన్ని అనుసరించి జీవిస్తే ఆ పరమావధి అందుతుందండి. అది ఏ భాగవత సాధన. మిగిలిన వారికి కథలు అందవచ్చును, కథలు అందితే అందవచ్చు, శాస్త్రాంశములు అందవచ్చును, కానీ తమ పరమావధి అన ఏమో అందదు. దానిని అందించిన ఈ భాగవత కథా భాగమును గ్రంథకర్త సంకల్పమును అనుసరించి అందుకొని అందరును తమ జీవిత పరమావధిని అందుకొందురుగాక. మనందరము కూడా మన జీవిత పరమావధిని అందుకోవాలని మాస్టారు ఆశిస్తున్నారండి. ఏమంటున్నారు? ఈ భాగవత కథాభాగమును గ్రంథకర్త సంకల్పమును అనుసరించి అందుకొని అందరును తమ జీవిత పరమావధిని అందుకొందురుగాక. ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము, దుందుభి, ఆషాఢ శుద్ధ ప్రతిపత్తు అని అంటూ ఈ ముందు మాటను పూర్తి చేశారండి మాస్టారు. పరిచయము అనేటువంటి ముందు మాటను చెప్పుకున్నాం. రేపటి రోజున మనము ఉపోద్ఘాతము అనేటువంటి ఆ మొదటి అంశంలోనికి మనము రేపటి రోజున ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.